ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో పబ్లిక్ మనసులో ఏదైతే అనుకున్నారో 5 రాష్ట్రాలలో ఏ పార్టీల సర్కార్లు ఏర్పాటు కాబోతున్నాయో అందరికి తెలిసినట్టే వచ్చినాయి ఎలక్షన్ రిజల్ట్స్. మరి ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కోటలు బద్దలు కొట్టింది ఎవరు, సీటును ఎక్కబోయేది ఎవరు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టింది అన్నట్టు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోటను మమతా బెనర్జీ బద్దలు కొడితే ఆ మమతా బెనర్జీ కంచుకోటను కమలం పువ్వు బద్దలు కొట్టింది. కొట్టుడు అంటే చిన్నామెల్లా కొట్టుడు కాదు, ఈడ్చి బండకేసి కొట్టినంత పనిచేసింది. 293 సీట్లలో 200కి ఎక్కువ సీట్లు బీజేపీ పార్టీ గెలుచుడంటే తక్కువ ముచ్చట్న. మళ్ళీ అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కమలానికి కమ్యూనిస్టులకు పాము ముంగీసల కొట్లాడి తీరే ఉంటుంది. అసొంటి జాగల కమలం పువ్వు 200 రెక్కలతోని విరబూసింది. అంటే దీదీ కుర్షిని ఎంత గట్టిగా దించిన రోజుడుండ్రి. ఇక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు చెరొక్క 2 సీట్లు ఇచ్చిండ్రు బెంగాల్ పబ్లిక్. మొత్తానికి గుండుసున్న కాకుండా అయ్యో పాపం అన్నట్టు చేసిండ్రు. అస్సాం రాష్ట్రం కూడా అంతే, బీజేపీ పార్టీని గదిలిచ్చిన వాళ్ళే లేరు. 126 సీట్లకు 101 నుంచి 102 సీట్లు గెలుచుకున్నది. తమిళనాడులో విజయం ఖాయం అయింది. 2 ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి కొత్త ప్రాంతీయ పార్టీని నెత్తికెత్తుకున్నారు తమిళ పబ్లిక్. నిలువెత్తు నీరాజనం పట్టిండ్రు. ఇక ఎప్పటి తిరగని కేరళ రాష్ట్రంలో వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు కమ్యూనిస్టులు పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా కమలం పువ్వుకే పట్టం కట్టిండ్రు. మొత్తంగా చెప్పాలంటే మిక్సింగ్ రిజల్ట్ వచ్చిన బీజేపీ పార్టీ విజయమే ఎక్కువగా అనిపించింది. కమలం పువ్వే ఎక్కువ వికసించింది. కాంగ్రెస్ పార్టీకి సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది కేరళ రాష్ట్రంతోని. వీటన్నిట్లా అందరికంటే హైలైట్ అయింది మాత్రం దళపతి విజయం దేశాన్నే పరిశాన్ చేసింది. అబ్బబ్బబ్బా, ఏం ఫలితాలు వచ్చినాయి. 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాలల్లా ఓట్ల ఫలితాలల్లా కొన్ని ఫలితాలు అనుకున్నట్టు, ఇంకొన్ని అనుకోనట్టు, మరికొన్ని అనుకోనట్టు వచ్చి దేశం పబ్లిక్ ను పరిశాన్ చేసినాయి. అయితే ఈ ఫలితాల మీద ఫన్నీ కామెంట్లు నడుస్తున్నాయి. మరి ఆ గమ్మత్ ముచ్చట్లేందో చూడాలి కదా. చలో మరి. సినిమాలలో సీన్లను రియల్ స్టోరీల నుంచి ఏరికోరి తీసినట్టు సినిమాలలో జరిగిన కొన్ని ముచ్చట్లు కూడా రియల్ గా జరిగితే ముక్కు మీద ఏలే కాదు కాలేసుకునే తట్ట అవుతుంది. అరే నిజమే కదా అని పరిశాన్ అవుతుంటాం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే, పుష్ప సినిమాలో శ్రీవల్లి పుట్టినరోజు నాడు పుష్పరాజ్ సీఎం ను మార్చినట్టు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చిన మే 4వ తారీఖు నాడు, అంటే హీరోయిన్ త్రిష పుట్టినరోజు నాడు సీఎంగా హీరో విజయ్ సీటును ఎక్కే ఫలితాలు వచ్చినాయి. ఇప్పటికే దళపతి విజయ్ పెండ్లాంతోని సంసారం లొల్లులా ఇచ్చినాయి కదా. తనను తట్టుకోలేని బాధలు పెట్టినని సంగీత స్వర్ణలింగము కోర్టుకెక్కుడు, త్రిషాకు విజయ్కు దోస్తాను కుదిరిందనుడు తమిళనాడులో పొట్టు ముచ్చట్లు నడిచినాయి. అయితే ఇప్పుడు ఆ ముచ్చట్లు ఇంకింత వైరల్ అవుతున్నాయి. మే 4వ తారీఖు నాడే త్రిష పుట్టినరోజు ఉండు, దళపతి విజయ్కి సీఎం అయ్యాన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చేటట్టు కనిపించుడుతోని విజయ్ని పుష్పరాజ్ అంటుర్రు. అవ్వ తగ్గేదేలే అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఒకప్పుడు త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా నేను ఖచ్చితంగా సీఎం నైతా అన్నట్టు మాట్లాడింది. అట్లా అవుతావు అంటే 10 ఏళ్ల తర్వాత చూడుండ్రి సీఎం నైతనో కానో తెలుస్తుంది అన్నట్టు మాట్లాడింది. 10-15 ఏళ్ల కింద మాట్లాడినట్టు విజయ్కి దగ్గరి సోపతిరాలుగా ఉంటున్న త్రిష సీఎం అయినట్టే అనుకోవాలన్నట్టు సోషల్ మీడియాను కామెంట్లతో నింపుతుర్రు. తమిళనాడు ఫ్యాన్స్ పబ్లిక్ ఎట్లుంటారో తెలుసు కదా. కామెంట్లు పెట్టుట్లో కూడా వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ బయటకు తీస్తారు. దేశం పబ్లిక్ ఎన్నికల ఫలితాల కంటే త్రిష విజయ్ల మీద వచ్చే కామెంట్లే ఎక్కువ కిక్కిస్తున్నాయి అంటుర్రట. ఏందో ఏమో ఇక.